దేశంలో ఎలక్ట్రికల్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను తీసుకువచ్చింది. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు అమలులో ఉండే ఈ పథకం ద్వారా ఇప్పుడు ప్రఖ్యాత టెస్లా భారతదేశంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఇంతకీ ఈ పథకం అంతగా ఎందుకు ఆకర్షిస్తోంది? ఈ పాలసీ వల్ల వచ్చే లాభాలేంటి? ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహిస్తోంది. తక్కువ ఎనర్జీ ఇంటెన్సివ్ ఆప్షన్లకు మారే ప్రయత్నంలో భాగంగా మార్పులకు గురవుతోంది. చమురు దిగుమతుల భారం, పెరుగుతున్న కాలుష్యం, రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, గాజా యుద్ధాలు, పెరుగుతున్న ధరల ద్రవ్యోల్బణం, వీటితో పాటు ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి అంతర్జాతీయ కట్టుబాట్లు ఒకవైపు, ఈ మొబిలిటీకి వైపుగా మారే అవకాశాలను మరింతగా పెంచుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశం కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీ షిఫ్ట్లో పెట్టుబడి పెడుతోంది. దేశంలో క్రమంగా విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతూ వస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల ప్లేస్లో ఈవీలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈవీ మార్కెట్లో పోటీతత్వం కూడా పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తోంది. ఈ దిశగా భారతదేశంలో కొత్త పాలసీలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. భారత ఆటోమోటివ్ మార్కెట్ వాల్యూమ్ పరంగా 2030 నాటికి 3వ అతిపెద్ద మార్కెట్గా మారే అంచనాలున్న తరుణంలో భారత్ మరో కొత్త పాలసీని తీసుకొచ్చింది. దేశంలో ఈ వాహనాలను ప్రోత్సహించేందుకు భారత భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ కొత్త పథకాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 2024 నుండి జూలై 2024 వరకు అంటే 4 నెలలు అమలయ్యే ఈ పథకం కోసం 500 కోట్లు ఖర్చు చేస్తోంది భారత ప్రభుత్వం. ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ 3 చక్రాల వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా స్వీకరించడానికి, తయారీని పెంచడానికి 2వ దశ మార్చి 31, 2024తో ముగుస్తుంది. కాగా పథకం గడువును పెంచే ఆలోచన లేదని, ఈవీల కోసం కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఈ వెహికల్ ప్రమోషన్ స్కీమ్ 2024ను కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ దేశంలో ఈ వాహనాలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ పథకం కింద ఒక్కో ద్విచక్ర వాహనానికి 10,000 సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 3.3 లక్షల ద్విచక్ర వాహనాలకు దాదాపు 31,000 ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కు సబ్సిడీ ఇవ్వటం ఈ పథకం లక్ష్యంగా తెలుస్తోంది. అలాగే ఈ రిక్షా, ఈ-కార్ వంటి చిన్న 3 చక్రాల వాహనాల కొనుగోలుకు 25,000 వరకు సహాయం అందించబడుతుందని కేంద్రం ప్రకటించింది. ఇక ఈ పథకం కింద అటువంటి 41,000 కంటే ఎక్కువ వాహనాలు చేర్చబడతాయని ఆశిస్తున్నారు. ఇక పెద్ద 3 వీలర్ను కొనుగోలు చేస్తే 50,000 ఆర్థిక సహాయం అందించబడుతుందని తెలుస్తోంది. FAME2 కింద సబ్సిడీ మార్చి 31, 2024 వరకు లేదా నిధులు అందుబాటులో ఉండే వరకు విక్రయించబడే ఈ వాహనాలకు అర్హత పొందొచ్చని అధికారులు వెల్లడించారు. అయితే అత్యాధునిక బ్యాటరీలు అమర్చిన వాహనాలకు మాత్రమే ఈ ప్రోత్సాహకం ఉంటుందని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సెకండ్ ఫేజ్ సహాయపడుతుందని పేర్కొంది. ఇక దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మొదట FAME1 స్కీమ్ను ప్రారంభించింది. దాన్ని FAME2 పథకం పేరుతో పొడిగించింది. ఈ పథకంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం, ఎలక్ట్రిక్ 4 వీలర్ వాహనాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తాయి. వాహన కొనుగోలుదారు ఈ సబ్సిడీ ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతారు. అంతకుముందు భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, IIT రూర్కీ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఆటోమోటివ్, ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో కలిసి పనిచేయడానికి ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం 24.66 కోట్లు కాగా మంత్రిత్వ శాఖ అందించిన మొత్తం గ్రాంట్ 19.87 కోట్లు. పరిశ్రమ భాగస్వాముల నుండి 4.78 కోట్లు అదనపు సహకారం ఉంటుంది. భారతదేశాన్ని ప్రైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే లక్ష్యంతో పన్ను మినహాయింపుతో కూడిన కొత్త ఎలక్ట్రిక్ వాహన పథకానికి భారత ప్రభుత్వం గ్రీన్ లైట్ ఇచ్చింది. స్థానిక ఉత్పత్తి కోసం విదేశీ పెట్టుబడిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఈ పథకం మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఆశిస్తున్నారు. ఈ కొత్త పథకంలో భాగంగా 3 సంవత్సరాల్లోగా $500 మిలియన్ పెట్టుబడుల కోసం, మ్యానుఫ్యాక్చరింగ్ సౌకర్యాలను స్థాపించే కంపెనీల కోసం ఎంపిక చేసిన ఈవీలపై దిగుమతి పన్నులను తగ్గించాలని భారతదేశం నిర్ణయించింది.
ఈ కీలక నిర్ణయం టెస్లా వంటి హెవీ వెయిట్లను ఆకర్షించడమే కాకుండా స్థానిక ఉత్పత్తిని పెంచడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భారతదేశ వైఖరిని స్పష్టం చేస్తోంది. ప్రఖ్యాత గ్లోబల్ ఈవీ తయారీదారుల నుండి ఈ వాహన తయారీలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ విధానం రూపొందించబడిందని భారత ప్రభుత్వం తెలిపింది.